హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి రెసిపీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వారి స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎమ్మీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఒక బౌల్లో 4 ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసుకొని ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని వీటిని ఈ విధంగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో వేసుకొని ఒక 1 మినిట్ వదిలేయాలి. వెంటనే కలిపితే పీసెస్ చిన్నగా వస్తాయి. 1 మినిట్ తర్వాత ఎగ్స్ని ఈ విధంగా కలుపుకుంటూ ఒక 80% ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడే ఆయిల్ కూడా ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లికాడలు ఇవన్నీ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఈ ముక్కలు కూడా ఒక 50% ఉడికేలాగా వీటిని మరో 5 to 7 మినిట్స్ వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తరువాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడే ఇందులో 1 స్పూన్ టమోటా సాస్, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడే సాల్టు, కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని గరిటతో పైకి కిందకి అంటూ ఒక 5 మినిట్స్ ఈ విధంగానే కలుపుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతేనండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ఇంట్లోనే తయారు చేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.